Cancer Healer Center, a new beginning. పాస్టర్ ప్రవీణ్ మరణంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రాజానగరం పోలీసులు. రాజమండ్రిలో నిన్న ప్రవీణ్ మృతదేహానికి పోస్టుమార్టం కూడా నిర్వహించారు. ప్రవీణ్ పగడాల ఒంటిపై కొట్టిన గాయాలున్నాయని క్రైస్తవులు ఆరోపిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ఉంటుంది అని రాజమండ్రి ఎస్పీ హామీ ఇస్తున్నారు. ఇద్దరు డీఎస్పీలతో విచారణ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏప్రిల్లో ఎంతో సంతోషపడ్డా. అలాంటిది గవర్నమెంట్ కఠినమైన శిక్ష తీసుకోవాలని ఒక ప్రాణం పోయిందన్న, అది గుర్తుపెట్టుకోండి. ఒక సోకాల్డ్ వేడిగా పెట్టుకోండి. దయచేసి సాక్ష్యం పాటు చేయండి. ప్రవీణ్ టీషర్ట్ పై బూటు కాలితో తన్నిన ఆనవాళ్లున్నాయని పోలీసులతో వాగ్వాదానికి దిగారు స్థానిక క్రైస్తవులు. అయితే తనకు ప్రాణహాని ఉందని ప్రవీణ్ పగడాల చేసిన ఫేస్బుక్ పోస్ట్ కూడా మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జనవరి 31న ప్రవీణ్ ఫేస్బుక్ పోస్ట్ మనం చూస్తున్నాం. బహిరంగ క్షమాపణ ఇస్తాను అంటూ ఆ పోస్ట్లో ప్రస్తావించారు ప్రవీణ్ పగడాల. నన్ను చంపకండి, హింసించకండి, నాపై జిహాద్ ప్రకటించకండి అంటూ ప్రవీణ్ పగడాల ఫేస్బుక్ పోస్ట్ మనం చూడొచ్చు. ఆయన ఫేస్బుక్ పోస్ట్లో కొన్ని గమనించినట్లయితే ఆయనను చంపుతానని, మరి ఆయనను చంపడానికి పిలుపునిచ్చారని అనేకమైన పోస్టులలో వారు మెన్షన్ చేసినట్లు మేమందరం గమనిస్తూ ఉన్నాం. అయితే మరి ఏదేమైనానో ఆయన చంపుతారు అని ప్రకటించిన తర్వాత కనీసము వారిని ఆదరించాల్సిన సమాజంలో మనం జీవిస్తున్నామని మేము భావిస్తున్నాం. Cancer Healer Center, a new beginning.